బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీతకు మద్దతుగా యూసుఫ్గూడలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీతకు మద్దతుగా యూసుఫ్గూడలో ప్రచారం జోరందుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి లైవ్ ద్వారా మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నాడు. రంజిత్, చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది అక్కడ? సురేష్, యూసుఫ్గూడలో చూసుకుంటే ఇప్పటికే కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. దాదాపు 100 కొద్ది కూడా ప్రచారానికి బయలుదేరి ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే అబద్ధపు హామీలు ఉన్నాయో, అబద్ధపు సంక్షేమ పథకాలున్నాయో వాటిని వివరిస్తూ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. దాంతో పాటుగా గత 10 సంవత్సరాలలో స్థానికంగా ఉన్నటువంటి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో, ఒకవైపు రోడ్లు, డ్రైనేజీలు, దాంతో పాటుగా కావలసిన మంచినీటి వ్యవస్థ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి సునీత గోపీనాథ్ కు రాబోయే ఎన్నికలలో ఓటు వేయడానికి కూడా దాదాపు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చిన పరిస్థితులు కనబడుతుంది. స్థానికంగా ఉన్న వాళ్ళు అనుకున్నారు. బ్రదర్, ఇక్కడ స్థానికంగా ఉన్న యూసుఫ్గూడలో పరిస్థితులు అన్నట్టు ఎట్లా ఉన్నాయి? రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరి వైపు ఉంటుంది? మేము చాలా దిక్కులో సర్వే చేసినామండి. ఇక్కడ ఉన్న ప్రజలతోని చాలా మందితో మాట్లాడడం జరిగింది. మనకైతే భారీ మెజారిటీగా బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. ఇక్కడ గతంలో జరిగిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో, మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ దాన్నే మాట్లాడుతున్నారు, కానీ గతంలో జరిగిన దానికి తప్పించి వేరే డెవలప్మెంట్ ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కే మొగ్గు చెబుతున్నారు. గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఈ పరిస్థితి అంటే దాదాపు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నియోజకవర్గ ప్రజలను ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ దండు కదులుతుంది. ప్రచారంలో గడప గడపకు తిరుగుతూ ఇప్పటికే కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్పేటలో కూడా విస్తృత ప్రచారం చేస్తూ దానిలో భాగంగానే యూసుఫ్గూడలో చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యులు రవిచంద్రతో పాటుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తో పాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ కూడా గడప గడప తిరుగుతూ కూడా చేసిన సంక్షేమ పథకాలు విఫలమైన ఏదైతే అబద్ధపు హామీలు ఉన్నాయో వాటి గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు మనతో పాటుగా మాట్లాడడానికి కూడా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు అంటే ఇన్ని రోజులుగా ఉన్న ప్రచారంలో ప్రభుత్వం ఇచ్చిన అంటే గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలను ఏ విధంగా చూడవచ్చు? మా అభివృద్ధే కనబడుతుంది తప్ప వాళ్ళ హైడ్రా బుల్డోజర్లతోని మొత్తం సిటీని అంతా నాశనం చేసిండ్రు. పేద ప్రజలు మళ్ళా
ఆసరా లేకుండా వాళ్ళ ఇల్లు లేకుండా కూలగొట్టిర్రు. ఇది ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు కూడా 65 గజాలు ఉన్నటువంటి ఇళ్ళందరూ కూడా జీవో 58, 59 ద్వారా పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో ఆదుకున్నది. ఇప్పుడు నల్ల బిల్లులు కూడా ఇస్తున్నారు. ఏ హామీ నిలబెట్టుకోలేదు ఈ పార్టీని బుల్డోజర్ ను ఖచ్చితంగా కూడా రాకుండా తిరగకొట్టాలి, ఇక్కడ తిప్పి కొట్టాలంటే ఈ ఎన్నిక ఒక మంచి సువర్ణావకాశం. మాగంటి గోపీనాథ్ గారు కూడా ఇక్కడ అనేక సేవలు చేశారు, అనేక కార్యక్రమాలు చేశారు. వారి అకాల మరణం వల్ల వచ్చినటువంటి బై ఎలక్షన్ లో వారి సతీమణి సునీత గారిని ఆదుకుంటున్నారు, మంచిగా పిలుస్తున్నారు, అక్క చెల్లెని గౌరవిస్తున్నారు. వారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా కార్యకర్తల పట్టుదల. ఇది తెలంగాణ రాష్ట్రానికే ఒక దిక్సూచిలాగా జరగబోతుంది. కేసీఆర్ గారిని అనునిత్యం గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ గారు రావాలని కూడా ప్రతి బస్తీవాసులు కూడా కోరుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. చెప్పండి, గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి ప్రజల్లో ఖచ్చితంగా కనబడుతుందని కూడా ప్రజలు చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పటికే కూడా సంక్షేమ పథకాలు ఇస్తాము, హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ గెలవాలని కూడా చెప్తున్నారు. ఓటు చోరీ అనే ఒక నినాదం తీసుకొచ్చిండు రాహుల్ గాంధీ. ఈ రెండింటిని ఏ విధంగా చూడదు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలకి 100 రోజులు అడిగారు, 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల్లో మహిళలకు 2500 వచ్చిందా? పెన్షన్ 2400 అయిందా? 4000 అయిందా? 4000 వికలాంగుల పెన్షన్ 6000 అయిందా? కాలేదు. తులం బంగారం రాలేదు, స్కూటీలు ఇవ్వలేదు, వాళ్ళు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకి రాలేదు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల తర్వాత బై ఎలక్షన్ కోసం అని చెప్పి మమ్మల్ని గెలిపిస్తే మేము హామీలు నెరవేరుస్తామని అంటే, మీరు జనరల్ ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలు ఒట్టి హామీలు అని చెప్పి ప్రూవ్ అయినాయి. వాళ్ళకి ప్రజలకు తెలుసు ఆల్రెడీ మీరు ఇచ్చిన అబద్ధాపు హామీలు. ఇప్పుడు మళ్లీ జూబ్లీహిల్స్ ప్రజల్ని మోసం చేయడం కోసం అని చెప్పి మళ్లీ ఈ మాటలు ముచ్చట్లు చెప్తా ఉన్నారు. అంటే మీరు ఈ బై ఎలక్షన్ లో ఓటేస్తేనే మీరు సంక్షేమ పథకాలు అమలవుతాయా లేకపోతే కావా? మీరు ప్రభుత్వంలోకి రావడం కోసం అని చెప్పి మీరు పెట్టిన మేనిఫెస్టో మొత్తం కూడా మరి తూతు మంత్రం మేనిఫెస్టో 420 హామీలు 420 హామీలు మిగిలిపోయినాయి. వాటికి ముందు మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేక మరి ఈ రకమైన కార్యక్రమం తప్పితే గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో 11 సంవత్సరాలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని ఆయన అద్భుతంగా డెవలప్ చేసుకున్నాడు. తన సొంత ఇంటి లెక్క అభివృద్ధి చేసుకున్నాడు. వాడలు బస్తీలు ఆయన తిరిగింది లేదు. నేను ఎందుకంటే నాకు అతి దగ్గర సన్నిహితుడు కాబట్టి చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో నేను నివసించినోండి. ఈ యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ వెనకాలనే నా ఇల్లుండేది. అనేక సార్లు గోపీనాథ్ గారు పొద్దున్నే లేచి తిరుగుతూ ఉంటే మేము మా కళ్ళతో చూసిన వాళ్ళం. కాబట్టి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల వచ్చిన ఈ బై ఎలక్షన్స్ డెఫినెట్ గా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మిగతా 3.5 సంవత్సరాలు కూడా అది ఆయనకి చెందింది. కాబట్టి ఆయన విధి వక్రించి ఆయన మరణించి మన నుంచి దూరం అవడం బాధాకరం. కానీ కంపల్సరీగా ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకుని ఆయన భార్యకి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి సునీతమ్మని అత్యధిక మేయాడితో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఓటర్లు గెలిపించాలి కారు గుర్తు మీదని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మనతో పాటుగా కూడా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ప్రజల్లోకి వెళ్తారు, గడపడపు కూడా ప్రచారం చేస్తారు. ప్రజల్లో స్పందన ఏంటిది? ప్రజల యొక్క సమస్యలు ఏం చెప్తున్నారు సార్? ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పదంలో నడిచేటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మార్పులు భాగంగా వచ్చింది. ఆ మార్పు ఇలా హైదరాబాద్ నగర ప్రజలపై గుదిబండలా మారింది. ఇక్కడ బ్రతుకుదేరు పూర్తిగా కరువైపోయింది. గతంలో విలేజ్ టు టౌన్ కల్చర్ ఉండేది, వలస వచ్చే కల్చర్ ఉండేది. ఇవాళ హైదరాబాద్ నుంచి బ్యాక్ టు విలేజ్ అనే కల్చర్ సరికొత్తగా తయారైంది. సో ఇక్కడ ఉపాధి పూర్తిగా దెబ్బతిన్నది. చాలా మంది కూడా ఉపాధి కోసం ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 75-80% స్లమ్స్ ఉండేటువంటి బస్తీలు ఉండేటువంటి ప్రాంతం. రోజువారీ పనిచేసుకుని బ్రతికేటువంటి వాళ్ళు, కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాల్లో పై ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి మౌలిక వసతులు గతంలో కేసీఆర్ గారినప్పుడే జరిగినాయి. ఆ తర్వాత కొనసాగుతున్నటువంటి పనులన్నీ కూడా ముఖ్యంగా డ్రైనేజ్ సంబంధించి కానీ మరికొన్ని కానీ అన్ని పనులను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆపేసింది. ఎవరు దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా కావాలని అంటే మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ నే బలపరచాలి. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తేనే ఈ యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది. హైదరాబాద్ లో నివసించేటువంటి అన్ని వర్గాల ప్రజల శాశ్వత పరిష్కారం బీఆర్ఎస్ తోటి మాత్రమే, కేసీఆర్ కేటీఆర్ గారితో మాత్రమే సాధ్యమైనటువంటి ఒక భావనతోటి ఇవాళ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీని సునీత గోపీనాథ్ గారిని బలపరుస్తా ఉన్నారు మెజార్టీ ప్రజలు.
స్పష్టమైనటువంటి ఆధిక్యంతో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచి వస్తుంది. సార్, ఒకటి నిన్న చూసినట్లయితే కనీసం కాగితాలు లేని వాహనం గత సంవత్సరం కాంచి తిరగడం వల్ల 20 మంది దుర్మరణం అయ్యారు రోడ్డు పైన. మళ్ళీ ఒక పోలీస్ డీసీపీ దగ్గరికి వచ్చి చోరీ చేస్తుంటే కూడా గాయాల పాలైన. దీనికి ఏంటంటే ఇవాళ అవినీతి, ఏ వ్యవస్థ చూసినా అవినీతి. ఇలా రవాణా రంగంలో అత్యంత ఎక్కువ అవినీతి. ఇవాళ పర్మిట్లు లేనటువంటి బస్సులను ఇలా అనుమతిస్తే, లంచాలకు ఎగబడి అనుమతిస్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మరి అంతమందిని ఇలా బలిపెట్టుకున్నారు, సజీవ దహనం జరిగింది. అదే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా గన్ కల్చర్ పెరిగింది, రౌడీజం పెరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీఆర్ఎస్ కనుక గెలవకుంటే మళ్ళీ రౌడీజం వస్తుంది అనేటువంటి ఒక భావన సామాన్య ప్రజల్లో చాలా స్పష్టంగా వచ్చింది. వారు కష్టపడి కొనుక్కున్నటువంటి 50-100 గజాల స్థలాల మీద వాళ్ళకి హక్కులు పోతే అనేటువంటి భయంలో ఉన్నారు.